ఆనందరావు ఆనందానికి అంతే లేదు. పదే పదే క్యాలెండర్ వైపు చూడసాగారు. పార్వతమ్మ ముసిముసి నవ్వులతో భర్తని ఓరగా గమనించసాగింది. వారి ఏకైక కుమారుడు ధీరజ్ వచ్చే వారమే అమెరికా నుంచి సపరివార సమేతంగా స్వదేశానికి తిరిగి వస్తున్న శుభవర్తమానాన్ని టెలిఫోన్ అందించింది. మరి ఇందాకే ఇద్దరూ హడావిడి మొదలుపెట్టారు. పార్వతి, అబ్బాయి శుక్రవారమే కదా వచ్చేది. వాడికి ఇష్టమైన వంటకాలతో స్వాగతం చెప్పాలి, తెలిసిందా? ఈలోపు బజార్ నుంచి ఏమేం తేవాలో లిస్టు ఇద్దు అంటూ బట్టలు మార్చుకుని స్కూటర్ తాళాలు అందుకున్నారు. అబ్బా, ఇంకా వారం ఉందండి. ఈలోగా మనవడికి బంగారు గొలుసు, కోడలికి పట్టుచీర, బాబుకి మంచు సూటు కొనాలి. ఆ పని చూద్దాం ముందు. బ్యాంకుకు వెళ్ళాలి అని ఆవిడ తొందర పెట్టింది. ఈ విధంగా కొడుకు స్వాగత కార్యక్రమాలు చురుకుగా మొదలుపెట్టారు భార్యాభర్తలు. ఆనందరావు పెద్ద ప్రైవేట్ ఫర్మ్లో క్లర్క్గా జీవితం మొదలుపెట్టి అంచెలంచెలుగా మేనేజర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి. భార్య పార్వతి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. వారిద్దరూ క్లాస్మేట్స్. ప్రేమించి పెళ్లి చేసుకుని ఆధునిక భావాల్ని మనసు నిండా పుష్కలంగా నింపుకున్న జంట. ఆమె స్కూల్ టీచర్గా జీవితాన్ని ప్రారంభించి ప్రొఫెసర్గా రిటైర్ అయ్యింది. వాళ్ళ ఏకైక పుత్రరత్నం ధీరజ్. ఎంఎస్ చేసి తల్లిదండ్రుల అభిరుచులకు తగినట్లు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన యువ ఇంజనీర్. 5 సంవత్సరాల అనంతరం తల్లిదండ్రులను చూడ్డానికి ఇండియా వస్తున్నాడు. శుక్రవారం రానే వచ్చింది. ధీరజ్, రాణి, బంటి ఉత్సాహంగా అమెరికా విశేషాలు దారి పొడుగునా కథలుగా వర్ణిస్తున్నారు. ఆనంద్, పార్వతి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. టాక్సీ ఇంటి ముందు ఆగింది. సామాన్లు లోపల పెడుతుంటే ధీరజ్ తల్లితో, అమ్మా, మీ ఇద్దరికీ కొత్త కారు బుక్ చేద్దామనుకుంటున్నాను. ఇంకా స్కూటర్ ఏంటి నాన్నకు ఈ వయసులో అన్నాడు. ఎందుకురా, మా ఇద్దరికి స్కూటర్ చాలే. పద పద, స్నానాలు కానిచ్చి భోజనాలు చేద్దురు అంటూ లోపలికి దారి తీసింది పార్వతి. ఒక కునుకు తీసి సాయంత్రం అలా షికారుకు వెళ్లారు తండ్రి, కొడుకు, మనవడు. వంటగదిలో అత్తగారికి సాయం చేస్తోంది రాణి. అత్తయ్య గారు, అమెరికాలో దేనికి కొరత లేదంటే నమ్మండి. ఎంతో హాయిగా ఉంది తెలుసా అంది రాణి కూరలు తరుగుతూ. అవును రాణి, కానీ పని మనుషులు ఉండరని, పనులన్నీ మనమే చేసుకోవాలని, ఫాస్ట్ లైఫ్ అని అంటారే అడిగింది పార్వతి ఆశ్చర్యంగా. నిజమే, కానీ అలా అనిపించదస్సలు అత్తయ్య. ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతారు, బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు. అందరం తలా ఒక పని చేసుకుంటాం. బస్ పని త్వరగానే తెమిలిపోతుంది. అన్ని పనులకి మిషన్స్ ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడ్డం కానీ, పని మనుషుల కోసం, చాకలి కోసం ఎదురు చూడ్డం కానీ ఏవీ ఉండవంటే నమ్మండి. అక్కడ మనుషులు కూడా చాలా కలివిడిగా, స్నేహంగా ఉంటారు. మన వాళ్ళు అక్కడ ఎక్కువగానే ఉన్నారు. వీకెండ్స్లో పార్టీలు అవుతూ ఉంటాయి. గెట్ టుగెదర్స్ అవి. తెలుగు వాళ్ళమందరం ఒక దగ్గర చేరుతాం. భోజనాలు, సంగీత కచేరీలు, నాటకాలు, చాలా సరదాగా ఉంటుందండి. మీ వయసు వాళ్ళు, మీలాగే రిటైర్ అయిన వాళ్ళు, పిల్లలతో అమెరికా వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. నాకైతే మీరు మామయ్య మాతో వచ్చేస్తే బాగుండనిపిస్తుంది. ఇక్కడ ఎవరున్నారు? మీరు రిటైర్ అయిపోయారు కూడా కదా, మాతో వచ్చేయండి అని ప్రేమగా అడిగింది రాణి. పార్వతి పొంగిపోయింది కోడలి అభిమానానికి. నిజానికి ఆవిడకి మనసులో కొడుకు దగ్గర ఉండాలని ఉంది. భర్త దగ్గర చెప్పకపోయినా ఎప్పుడూ అదే ఆలోచన. ఒక్కగానొక్క కొడుకు. చిన్నప్పుడు ఉద్యోగ నిర్వహణలో పడి వెనక ముందు ఎవరూ లేకపోవడంతో వాణ్ణి ఆయాల మీద హాస్టల్స్లో ఉంచి చదివించడంతో కొడుకుని చాలా మిస్ అయ్యానని ఎన్నోసార్లు ఆమె బాధపడింది. అదే మాట ఆవిడ ఆనందరావుని నిద్రపోయేటప్పుడు అడిగింది. ఏమండి, ఒక మాట అడగనా? ఏంటి పారు అన్నారు ఆనంద్. మరేం లేదండి, 4 నెలల క్రితం నేను రిటైర్ అయిపోయాను. మనిద్దరం ఖాళీయే. ఇక్కడ మనకి ఆస్తులు కానీ, బాధ్యతలు కానీ ఏమీ లేవు. ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోదామండి. రాణి కూడా రమ్మంటోంది అని గోముగా అడిగింది. నిజమేలే, వాడేమంటాడో. ఇవాళే కదా వచ్చారు, అన్నీ కనుక్కొని తర్వాత మాట్లాడదాం అని నిద్రకు ఉపక్రమించారు. రాణి, ఎంతసేపు?
ఇంకా తెమల్లేదా? విసుక్కుంటూ అరిచాడు ధీరజ్. అబ్బా వస్తున్నానండి. బంటి ఎక్కడికో ఆటలకు వెళ్ళాడు. ఇంకా రాలేదని చూస్తున్నా అని చీర కుచ్చుళ్ళు పెట్టుకుంటూ సమాధానమిచ్చింది రాణి. అబ్బాయికి కాఫీ ఇవ్వమ్మా అని కప్పు రాణి చేతికిచ్చింది పార్వతి. అమ్మా ఇదిగో నీకోసం డైమండ్ నెక్లెస్, నాన్నకి డైమండ్ రింగ్. మీరు తిరగడానికి టాటా కారు వచ్చే వారం మన ఇంటి ముందుంటుంది. ఇందాక నా ఫ్రెండ్ బిల్డర్ ఒకడున్నాడు. వాడితో మన ఇంటిని మోడ్రన్గా రీమోడల్ చేయడానికి ఎస్టిమేషన్ మాట్లాడాను. 6 లక్షలు అవుతుందన్నాడు. నేను 2 దఫాలుగా పంపిస్తాను. మీ టేస్ట్కి తగినట్లు ఇంటిని రీమోడల్ చేయించుకోండి అని ఆపకుండా మాట్లాడుతున్న కొడుకుని విస్మయంగా చూస్తూ ఉండిపోయారు ఆనంద్, పార్వతి. ముందుగా తేరుకున్న ఆనంద్, ఎందుకు బాబూ నీకు ఇంత ఖర్చు? అంత దూరం నుంచి వచ్చావు. వచ్చినప్పటి నుంచి పనులు పెట్టుకొని తిరుగుతున్నావు. అయినా మీ అమ్మకి ఇవేమీ అక్కర్లేదురా. ఈ వయసులో ఈ డైమండ్స్, కార్లు, షికార్లు, కొత్త హంగులు కాదురా కావాల్సింది. ఒక్కగానొక్క కొడుకువి. నువ్వు ప్రయోజకుడివి అయ్యావు. లక్షణమైన కోడలు, ముద్దొచ్చే మనమడు. మాకింతకంటే కావాల్సిందేముంది? మేము రిటైర్ అయిపోయాం. జీవిత పయనంలో అలసిపోయాంరా. నీ దగ్గరికి వచ్చి శేష జీవితం గడిపేయాలని మీ అమ్మ కోరిక. నా కోరిక అదే. ఏమంటావు అని కొడుకు వైపు చూశారా ఆయన. ధీరజ్ నిర్లిప్తంగా ఉండిపోయాడు. రాణి భర్త భుజం పట్టుకొని, మాట్లాడరేమండి? మీ అమ్మ నాన్న అంత ప్రేమగా మన దగ్గరికి వచ్చి ఉండిపోతామంటుంటే ఎగిరి గంతేసి ఆహ్వానించాల్సింది పోయి అలా ముభావంగా ఉండిపోయారేం? నేనేమైనా వద్దంటానని అనుకుంటున్నారా? మనకి వాళ్ళు తప్ప ఎవరున్నారండి? నాకు వాళ్ళు మనతో ఉండటం చాలా ఇష్టమండి. అసలు నేనే అత్తగారిని మన దగ్గరకు వచ్చేయమని అడిగాను. తెలిసిందా? బంటి కూడా 4 రోజుల నుంచి అత్తయ్య గారికి, మామయ్య గారికి బాగా మాలిమి అయిపోయాడు. మీ నాన్నగారి కథలతో, అత్తగారి పిండి వంటలతో అమ్మా నాన్నల్ని మర్చిపోయాడు తెలుసా? ప్లీజ్ అండి, వాళ్ళని మనతో తీసుకెళ్దాం అంటూ గలగలా మాట్లాడేస్తుంది రాణి. రాణి, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నాకు తెలుసు ఏం చెయ్యాలో. అవతలికి వెళ్ళు, నన్ను విసిగించకుండా అని గట్టిగా విదిలించుకున్నాడు ధీరజ్. రాణి చిన్న ముఖం వేసుకొని బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. పార్వతికి, ఆనందరావుకి ఏదో కొంచెం కొంచెం అర్థమైనట్లు అనిపించి, కానీ పూర్తిగా తెలియడం లేదు. ఏరా ధీరు, పాపం రాణిని అంతలా కసిరేశావు. నాకు అయినా సమాధానం చెప్తావా లేదా అని పార్వతి చిరుకోపంతో అడిగింది. దేనికి నాన్నగారు? అడిగిన దానికేనా? అదే అయితే నా నిర్ణయం కూడా వినండి. మీకు కావలసిన సౌకర్యాలన్నీ ఇక్కడే ఇండియాలో మీ ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను. ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని డాలర్లు ప్రతి నెలా పంపుతాను. మీరు గతంలో ఏ ఏ సౌకర్యాలు, వస్తువులు కొనాలనుకొని పొందలేకపోయారో అవన్నీ మీకు అందజేస్తాను. దేనికి లోటు చెయ్యను. కానీ ఆర్దోక్తిలో ఆగిపోయాడు ధీరజ్. ఆపేశావేం? చెప్పరా? మీరు మాత్రం మాతో అమెరికా రావద్దు. నేను ఈ ముసలి వాళ్ళని భరించలేను అంటావా? చెప్పరా? ఆవేశంగా అరిచారు ఆనందరావు గారు. అయినా మేం ముసలివాళ్ళం కదా. మేము నీతో వస్తే నీ డిగ్నిటీకి భంగం. ఎంతైనా తల్లిదండ్రులం కదా. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావని తెలియక పిచ్చి మొహంది నీ తల్లి బాబు దగ్గరికి వెళ్దామండి అని ఆశపడింది. ఇప్పుడు తెలిసిందా పార్వతి? అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కాదే. నీ ఆస్తులు ఐశ్వర్యాల కోసం మేం మొహం వాచిపోలేదురా. కన్న కడుపు తీపితో నీ ప్రేమాభిమానాల కోసం పాకులాడుతున్నాంరా అన్నాడు ఆనందరావు. ఆపండి అని ధీరజ్ గట్టిగా ఒక అరుపు అరవడంతో అందరూ ఉలిక్కిపడి భయంగా ధీరజ్ వైపు చూశారు. ఏంటి కడుపు తీపా? ప్రేమ, అభిమానం మీకా? ఎంత బాగా నటిస్తున్నారు నాన్న. జీసస్ ఏం చెప్పారు? ప్రేమ ఇచ్చినా ప్రేమ వచ్చును. ఏనాడైనా నన్ను ప్రేమగా లాలించారా? నేను పుట్టిన నెల రోజులకే అమ్మ ఉద్యోగమే ముఖ్యం అనుకుని కేర్ సెంటర్లో నన్ను పడేసి తన దారిన తాను ఉద్యోగానికి వెళ్ళిపోయింది. కొంచెం పెద్దయ్యాక ఆయాల అజమాయిషి, నువ్వు నీ ఉద్యోగం, ఓవర్ టైములతో నీ దారి నీదిగా ఉండేవాడివి. ఎప్పుడూ క్రమశిక్షణ, మంచి అలవాట్లు అంటూ
రెసిడెన్షియల్ స్కూల్లోనూ హాస్టల్లోనూ నా బాల్యం యవ్వనం గడిచిపోయాయి. సెలవులకి ఇంటికి వచ్చినా కూడా మీ క్యాంపులు మీ హడావిడిలే గాని నన్నేనాడైనా దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా లాలించారా? ఎన్నో రాత్రులు అమ్మా నాన్న అని ఏడుస్తూ నిద్ర లేకుండా గడిపాను తెలుసా? నాన్న చల్లని చూపు కోసం, అమ్మ వెచ్చని స్పర్శ కోసం నా మనసెంత పరితపించిపోయిందో మీకేం తెలుసు? కష్టం సుఖం చెప్పుకోవడానికి తోబుట్టువులు లేరు. ఒంటరి జీవితం. మీ ఇద్దరూ డబ్బు సంపాదనే లక్ష్యంగా నిర్దేశించారే కానీ నేనేమైపోతున్నానో, నాకేం కావాలో ఎప్పుడైనా గమనించారా? హాస్టల్లో అందరూ సెలవులకి ఇంటికి వెళ్ళేవారు. నేను మాత్రం ఒంటరిగా కళ్ళనీళ్లు తిరిగిపోతుంటే మాట పూర్తి చేయలేకపోయాడు ధీరజ్. కాసేపటికి తేరుకొని, అందుకే నాకు బాల్యమన్నా తల్లిదండ్రులు అన్నా ఇష్టం లేదు. నేను అనే ప్రాణిని భూమి మీదకు రాకపోతే ఎంత బాగుండేది? నాకెవరున్నారు? మీ సుఖాలు చూసుకున్నారే గాని నా గురించి ఆలోచించారా? పోటీతత్వంతో నన్ను పెంచారు. మెడిసిన్ చదవడం ఇష్టమైతే మీ కోరిక మేరకు ఇంజనీరింగ్లో చేర్పించారు. పెళ్ళి మీకు నచ్చిన అమ్మాయితోనే చేశారు. అన్ని చివరికి అమెరికా కూడా మీకు నచ్చినట్లుగానే పంపారు. కొడుకుగా నాకేం కావాలో, నా ఇష్టాయిష్టాలేమిటో ఏనాడైనా ఆలోచించారా? డబ్బుతో దేన్నైనా కొనగలం, సాధించగలం అనే అనుకున్నారు కానీ ప్రేమ ఆప్యాయతల్ని మర్చిపోయి ఈరోజు మీరు వాటి గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. మన మధ్య ఉన్నది రక్త సంబంధం, ప్రేమానుబంధం కాదు, డబ్బు సంబంధం. మీరు నాకు ఎంత ఖర్చు పెట్టారు, ఇంత వాణి చేశారు అనుకుంటున్నారు కదా? రుణం తీర్చుకోవడానికే ఇండియా వచ్చాను. మీకు కావలసిన సౌకర్యాలు అన్నీ డబ్బుతోనే అమర్చి తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాను. నా పిల్లాన్ని మాత్రం మీరు నన్ను పెంచినట్లు పెంచను. నాలా వాడికి బాల్యం చేదు జ్ఞాపకం కాకూడదు. నా భార్యని అందుకే ఉద్యోగం చేయనివ్వను. వాడు పెద్దయి నాలా ఫీల్ అవ్వకూడదు. నేను పొందలేని ప్రేమాభిమానాల్ని వాడు పూర్తిగా పొందేలా చేస్తాను, చూస్తాను అన్నాడు ఆవేశంగా. అయిందా? ఇంకా ఏమన్నా ఉందా? శాంతంగా అడిగారు ఆనందరావు. ఏంటి, మాకు నీ మీద ప్రేమ వాత్సల్యం లేవా? అవి లేకుండానే నువ్వు ఇంత వాడివయ్యావా? నీకసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావురా? కొంచెం ఆగి తిరిగి మొదలుపెట్టారు. మా ఇద్దరిది వర్ణాంతర వివాహం. అటు వాళ్ళని ఇటు వాళ్ళని కాదని చేసుకున్న పెళ్ళి. అందరి శాపనార్థాల మధ్య మొదలుపెట్టిన కాపురం. నాదా ప్రైవేటు ఉద్యోగం. ఇద్దరం కలిసి ఉద్యోగాలకు వెళ్తే గాని నమ్మకంగా ధైర్యంగా ఉండలేని పరిస్థితి. నువ్వు కడుపులో పడిన వేళ విశేషం, మీ అమ్మకు ఉద్యోగం దొరికింది. మెటర్నిటీ లీవ్ నెలకి అంటే ఇవ్వలేదు. ప్రైవేట్ స్కూల్ కావటంతో ఉద్యోగం వదులుకోలేదు. ఎందుకంటే నీ భవిష్యత్తుకి మా ప్రేమ ఒక్కటే సరిపోదు కదా, డబ్బు కూడా ఉండాలి. నువ్వు పుట్టిన నెల రోజులకే మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళలేక ఎంత ఏడుస్తూ ఉద్యోగానికి వెళ్ళిందో నీకేం తెలుసురా? కేర్ సెంటర్ స్కూల్లోనే ఉండటంతో గంట గంటకి నీ దగ్గరికి వెళ్ళి వచ్చేది. మాకు వెనకాల ఆస్తులు లేవు బాబూ. మా పెద్దల తిట్లు తప్ప. మమ్మల్ని కాదని చేసుకున్నారు. ఎలా ఉంటారో, ఎలా పైకి వస్తారో చూద్దాం అని సవాలు విసిరేవారు కానీ సాయం చేద్దామనే సహృదయులు మాకెవరూ లేరు. మేము ఆ రోజు క్రమశిక్షణతో నిన్ను పెంచబట్టేరా నువ్వీ స్థితికి రాగలిగినది. మా ఆదుపాజ్ఞలు, కట్టుబాట్లు చూసావే గాని వాటి వెనకాల మా ప్రేమ, ఆత్మీయతని అర్థం చేసుకోలేకపోయావు. ఉన్నది ఒక్క నలుసు. ఎంతో గొప్పవాణ్ణి చెయ్యాలి. నవ్విన నాపచేనే పండింది అని అనుకునేటట్లుగా నిన్ను పెంచాలి అన్నదే మా తాపత్రయం. ఈరోజు నీకు ఉన్న స్థాయి, హోదా ఆ రోజు నాకుంటే మీ అమ్మ ఉద్యోగం చేసేదే కాదు. నేను నీలాగా గొప్ప కబుర్లు ఎంతో బాగా చెప్పేవాణ్ణి. హాస్టల్లో ఎందుకుంచామనేగా నీ ప్రశ్న? ఎప్పుడూ క్యాంపులని నేను, అమ్మ స్కూల్లో ప్రైవేట్లని ఉండిపోవడం వల్ల నీకు సమయం ఇవ్వలేకపోతున్నామే, దగ్గర ఉండి చదివించలేకపోతున్నామే అన్న బాధతో హాస్టల్లో అయితే అందరితో కలిసిమెలిసి ఒంటరితనం పోగొట్టుకొని బాగా చదువుకుంటావని పెట్టాంరా. 9వ క్లాసులో ఉన్నప్పుడు ఒక్కసారి నిన్ను సెలవులకి ఇంటికి తీసుకురాలేదు. ఎందుకో తెలుసా? మీ అమ్మకి మేజర్ ఆపరేషన్ అయ్యింది. నువ్వు గాబరా పడతావని ఆ సంవత్సరం సెలవులకి నిన్ను తీసుకురాలేదు. అంత మాత్రానికే అమ్మా నాన్నకి ప్రేమ లేదు, డబ్బే ప్రధానం అని ఎంత తేలిగ్గా అనేశావు ధీరు.
మేము పోటీతత్వంతో కాదురా నిన్ను చదివించింది. నువ్వు దేనికి లోటు పడకూడదు. అమ్మా నాన్న నాకేమీ ఇవ్వలేదు. అందరిలా ట్యూషన్స్ పెట్టించలేదు. వాళ్ళు బాగా ఖర్చు పెట్టి ఉంటే నేనిలా ఇంకా ఎంతో గొప్పగా ఉండేవాణ్ణి అని కలలో కూడా అనుకోకూడదనే ఉద్దేశంతో నిన్ను మా శక్తికి మించి చదివించాము. నీకు సైట్ ప్రాబ్లం ఉండటంతో మెడిసిన్ కష్టపడలేవని, ఇంజనీరింగ్ అయితే త్వరగా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ అని నీ శ్రేయోభిలాషులుగా ఆలోచించి అలా చదివించాంరా. మా సంపాదన అంతా మేం జల్సాలు చేసుకోవడానికి కాదు నాన్న, నీకోసం, నీ భవిష్యత్తు కోసం. నువ్వు చిన్నప్పుడు చదువులో చాలా వెనకబడి ఉండేవాడివి. మేం కూడా వీడు ఏదో ఒకటి చదివితే చాలే అని ఏ డిగ్రీయో చేయించి నాలా క్లర్క్ ఉద్యోగం ఎక్కడో వేయించేస్తే ఎవరు అడుగుతారు? కానీ నా పిల్లవాడు నాకంటే ఉన్నతంగా ఉండాలి. భవిష్యత్తులో ఎప్పుడూ అయ్యో మా వాళ్ళు నన్ను ఇలా తయారు చేశారేంటి అని ఎట్టి పరిస్థితిలో నువ్వు ఫీల్ అవ్వకూడదు అని మా తాపత్రయమంతా నీ గురించేరా. మా స్థాయికి మించి అప్పులు చేసి నిన్ను ఫారెన్ కూడా మా ఖర్చుతో పంపించాము. తర్వాత నువ్వే బాగా సంపాదిస్తున్నావు. ఇదేదో ఉద్ధరింపుగా మేము అనుకోవడం లేదు. ఇది మా బాధ్యత. మాదే కాదు, ప్రతి తల్లిదండ్రుల కనీస ఖచ్చితమైన బాధ్యత. పిల్లల్ని కనగానే కాదు, వాళ్ళని సరైన నడవడికతో పెంచి చక్కని పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత. మీ నుంచి మేము ఆశించినది డబ్బు కాదు నాన్న, ప్రేమ. కానీ బాబు, నీరు పళ్ళ మెరుగు అన్నట్లు ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల శ్రేయస్సునే కోరతారు. కానీ పిల్లలు మాత్రం పెరిగి పెద్దయ్యి వాళ్ళ భార్య పిల్లల కోసం ఆలోచిస్తారే కానీ కనిపెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించరు. కొంతమంది పిల్లలు అమ్మా నాన్న మాకేమిస్తారు, ఆస్తా పాస్తా, మంచి చదువా అంటూ ఎంతసేపు తల్లిదండ్రుల నుంచి మనం ఎంత పీల్చుకుంటున్నామా అనే ఆలోచిస్తారే కానీ తల్లిదండ్రులకి మనం ఏమి చేస్తున్నామని ఆలోచించరు. ఇది మీ తరం తప్పు కాదు, ఇదొక జీవన స్రవంతి. మేము మా తల్లిదండ్రుల కంటే నీకు ప్రాధాన్యత ఇచ్చినట్లే నువ్వు నీ కొడుకుకు కుటుంబం కోసం తాపత్రయపడుతున్నావు. మంచిది బాబు, నువ్వు ఆనందంగా నూరేళ్ళు వర్ధిల్లడమే నాకు కావాలి. మేము ఎక్కడున్నా నీ సంతోషాన్ని, సుఖాన్నే కోరుకుంటాము. కానీ ఎప్పుడూ కలలో కూడా అమ్మా నాన్నలకి నీ మీద ప్రేమ లేదు అని అనుకోకు. నువ్వే మా ప్రాణం, సర్వస్వం. ఈ బంధాలు, ఆత్మీయతలు చాలా సున్నితమైనవి ధీరు, డబ్బుతో కొనలేనివి, వెళ్ళలేనివి. ఇంతసేపు నిన్నేదో మభ్యపెట్టాలనో లేదా నీ దగ్గర ఉండడానికి ఏవో మాయమాటలు చెప్తున్నాననో పొరపాటున కూడా అనుకోకు. సమయం వచ్చింది కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది. ఆ పైన ఏమనుకున్నా నీ ఇష్టం అని భారంగా విశ్వసించి లేచారు ఆనందరావు గారు. అప్పటికే సిగ్గుతో, గిల్టీ ఫీలింగ్తో కళ్ళనీళ్లు పర్యంతం అయిపోతున్న హైటెక్ కొడుకు ధీరజ్ తండ్రిని సమీపించి, నాన్నగారు, నేను ఎంత అవివేకినో, అజ్ఞానినో నాకు ఇప్పుడే తెలిసింది. నేను చాలా మూర్ఖంగా ఆలోచించి అమ్మని, మిమ్మల్ని నా మాటలతో, ప్రవర్తనతో చాలా బాధ పెట్టాను. మీరు అహరహము నా అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడ్డారు. ఇప్పుడు కొడుకుగా నా కర్తవ్యం నిర్వర్తించే అవకాశం నాకు కలగజేయండి. నన్ను క్షమించి మాతో పాటు మీరు అమెరికా బయలుదేరండి అంటూ తల్లిదండ్రుల పాదాల మీద వాలిపోయాడు. కథ ఇంతటితో ముగిసిందండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి.